సంగమండలం సిద్దిపురం గ్రామంలో యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువకులు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. పలుమార్లు రక్తదానం చేసిన యువకులను నిర్వాహకులు సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తదానం చేయాలని సూచించారు. ముఖ్యంగా వేసవి కాలంలో రక్త నిల్వలు తగ్గిపోతాయని, అందువల్ల ప్రతి ఏడాది ఈ సమయంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోటివేటర్ మధు, యువనేస్తం ఫౌండేషన్ నిర్వాహకులు చంద్రకాంత్, నాయిబ్ రసూల్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సిద్దిపురం గ్రామంలో యువనేస్తం సేవా ఫౌండేషన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నెల్లూరు వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. మేము గత 10 సంవత్సరాలుగా అంటే 2016 నుంచి ఇప్పుడు 2026 వరకు క్రమం తప్పకుండా 10 సంవత్సరం వేసవి కాలంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ వేసవి కాలంలోనే రక్తదాన శిబిరం ఎందుకు అంటే ఎక్కువ మంది యువకులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వేసవి కాలంలో రక్తం ఇవ్వడానికి ఎక్కువ మంది ముందుకు రారు. సో ఆ ఉద్దేశంతో రక్త నిల్వలు తక్కువగా ఉంటాయి అన్న ఉద్దేశంతోనే మేము ఈ వేసవి కాలంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా యువనేస్తం సేవా ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు రక్తం అవసరమైనప్పుడు కానీ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీకి, మధు సార్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా మా ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.